స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, ర్యాంక్ కార్డ్లో ర్యాంక్ వచ్చిన తర్వాత అందరు స్టూడెంట్స్ పేరెంట్స్కి ఉండే డౌట్, మా ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా, మా ర్యాంక్కి ఎన్ఐటీలో సీట్ వస్తుందా, ట్రిపుల్ ఐటీ వస్తుందా, జిఎఫ్టీ వస్తుందా, మేము ఎలా చూసుకోవాలి, ఇవే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీకు ఏ కన్ఫ్యూజన్ అవసరం లేకుండా కేటగిరీ వైజ్గా జోసా కౌన్సిలింగ్లో ఎవరికి సీట్ వస్తుంది, సీసాబ్ కౌన్సిలింగ్లో ఎవరికి సీట్ వస్తుంది, జోసా కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ బేస్ చేసుకుని మనకు సీట్ ఇస్తారు ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా, సీసాబ్ కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు. మన ర్యాంక్ కార్డులో సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు ఇండివిజువల్గా కేటగిరీ ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ర్యాంకు వరకు స్టూడెంట్కి సీట్ వస్తుంది, ఎవరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే సీట్ వస్తుందనేది ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా లాస్ట్ కాలేజ్లో, అంటే ఎన్ఐటీస్లో లాస్ట్ కాలేజ్లో లాస్ట్ బ్రాంచ్, ట్రిపుల్ ఐటీస్లో లాస్ట్ కాలేజ్లో లాస్ట్ బ్రాంచ్, జిఎఫ్టీలో లాస్ట్ కాలేజ్లో లాస్ట్ బ్రాంచ్, ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుందనేది మీకు క్లియర్గా చాలా సింపుల్గా చెప్తాను. సో ఇంకా ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నాకు ర్యాంక్ వచ్చింది, నా ర్యాంకుకి సీట్ వస్తుందా లేదా, నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా లేదా, నాకు ఎన్ఐటీలో వస్తుందా, ట్రిపుల్ ఐటీ వస్తుందా, జిఎఫ్టీ వస్తుందా అని సెర్చ్ చేయని అవసరం కూడా లేదు. జస్ట్ ఇప్పుడు చెప్తున్న లాస్ట్ ర్యాంక్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఐఐటీస్కి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఐఐటీస్ అనేది అడ్వాన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఆ వీడియోలో ఐఐటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా జోసాలో ఎవరెవరికి ఏ కేటగిరీ వైజ్గా సీట్ ఎక్కడి వరకు వస్తుంది, సీసాబ్లో ఎవరెవరికి ఏ కేటగిరీ వైజ్గా ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది చెప్తాను. మీకు ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ ఇది మీకు ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వెరిఫై చేయాల్సిన డేటా ఉంది. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత, ఫిల్టర్ చేసిన తర్వాత, చాలా డీటెయిల్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జోసా సీసాబ్ కౌన్సిలింగ్ కోసం 2500 రూపీస్, జోసా సీసాబ్తో పాటు ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీకు కావాలి మెంటర్షిప్ అంటే 4000 రూపీస్. మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, పేమెంట్ యూపీఐ ఐడి స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో అడ్మిషన్ వచ్చేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులోనే మీ ర్యాంక్ బేస్ చేసుకుని మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, బెస్ట్ కాలేజ్ ఎలా చూజ్ చేసుకోవాలి, కాలేజ్ బ్రాంచ్ క్రైటీరియా ఎలా చూజ్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ టైంలో మీరు ఎలా చేస్తే కరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది, కౌన్సిలింగ్లో ఎటువంటి మిస్టేక్ లేకుండా మీకు సీట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలి, వెరిఫికేషన్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మీకు ఇండివిజువల్ డిసిషన్ మేకింగ్ క్రైటీరియాతో పాటు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఓన్లీ మెంటర్షిప్ మాకు కావాలి, మీ గైడెన్స్ మాకు కంపల్సరీగా కావాలి సార్ అనుకున్న వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేసి పేమెంట్ చేయండి. ఓన్లీ డౌట్స్ కోసమో కాల్స్ కోసమో మెసేజ్ చేస్తాం, కాల్ చేస్తామంటే మాత్రం కుదరదండి. 100% మా టైం అనేది మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి 100% ఎఫర్ట్ పెట్టి ఉంటుంది కాబట్టి మీ టైము మా టైము డౌట్స్ కోసం కాల్ చేసి మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. సో ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ చూసుకుంటే మనకు టోటల్గా 5 రౌండ్స్ ఉంటాయి. మీకు ర్యాంక్ కార్డ్లో సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు మీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ర్యాంక్స్ కూడా ఉంటాయి. అది మీ కేటగిరీ బేస్ చేసుకుని సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు ఈ ర్యాంక్స్ కూడా ఇస్తారు. సో మరి మనకు జోసాలో ఏ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారంటే కనుక మీకు వచ్చిన మీ కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తారు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు. సో ఇలా సీట్ ఇవ్వడానికి కూడా మనకు ఎన్ఐటీస్లో హోమ్ స్టేట్ కోటా 50% అని, అదర్ స్టేట్ కోటా 50% అని ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఉంది, ఎన్ఐటి వరంగల్లో మనకు ఒక బ్రాంచ్లో 60 సీట్స్ ఉన్నాయనుకుంటే, వరంగల్ అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎన్ఐటి కాబట్టి ఇందులో 30 సీట్స్ అనేవి ఓన్లీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి, మిగిలిన 30 సీట్స్ అనేవి అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా మిగిలిన అన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందరు స్టూడెంట్స్కి 30 సీట్స్ అనేవి ఒక బ్రాంచ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి బ్రాంచ్కి సంబంధించి 50% సీటు ఆ స్టేట్లో ఉన్న ఎన్ఐటీస్, ఇప్పుడు ఎన్ఐటి తాడపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, అప్పుడు ఏపీలో ఉన్న స్టూడెంట్స్కి 50%, మిగిలిన అందరు స్టూడెంట్స్కి 50% సీట్స్ ఎన్ఐటీస్లో ఫిల్ చేస్తారు. అదే ట్రిపుల్ ఐటీ విషయానికి వచ్చేసరికి ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది. అంటే ఇంకా దీంట్లో ఎటువంటి స్టేట్ కోటాస్ ఉండవు. ఇలా 50% అని ఏమి ఉండదు. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే, అది కాలేజ్ ఏ స్టేట్లో ఉన్నా అందరికీ ఒకటే కోటా కింద సీట్స్ ఇస్తారు. మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఇలా డివైడ్ చేయడం ఉండదు. జిఎఫ్టీస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. జిఎఫ్టీస్లో మనకు ఆల్ ఇండియా కోటా, అదర్ స్టేట్ కోటా, హోమ్ స్టేట్ కోటా అని కూడా ఉంటుంది. హోమ్ స్టేట్ కోటా కొన్ని జిఎఫ్టీస్కి ఉంటాయి. అలా ఇక్కడ ఏదైతే సేమ్ హోమ్ స్టేట్ కోటా ఉందో, హోమ్ స్టేట్ కోటాలో ఆ స్టేట్లో జిఎఫ్టీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ స్టేట్ సంబంధించిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. మనం ఆల్ ఇండియా కోటా, అదర్ స్టేట్ కోటాలో కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ మనకు జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 రౌండ్స్ అయిపోగానే సిసాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సిసాబ్ కౌన్సిలింగ్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే సిసాబ్లో మనకు మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే మీకు సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు. మీ కేటగిరీ ర్యాంక్స్ చూడరు ఇక్కడ. సపోజ్ మీరు ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అనుకోండి, ఓబీసీ కేటగిరీలో మీకు 5000 ర్యాంక్ ఉంది. అదే మీకు ఓబీసీ స్టూడెంట్కి సిఆర్ఎల్ ర్యాంక్ సపోజ్ 20,000 ర్యాంక్ ఉందనుకోండి. ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో అయితేనేమో ఓబీసీ కేటగిరీ 5000 ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు. అదే మీరు సిసాబ్కి వచ్చేసరికి మీరు ఓబీసీ స్టూడెంట్ అయినా సరే మీకు వచ్చిన సిఆర్ఎల్ ర్యాంక్ 20,000 బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇది సేమ్ మీరు ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా సరే ఇలానే మీకు వచ్చిన సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని ఉంటుంది. మీరు సిసాబ్లో సైట్లో కనుక చూస్తే ర్యాంక్స్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదే స్టూడెంట్ 5000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ సిసాబ్లో ఒక కాలేజీలో కటాఫ్ చూస్తే అందులో 20,000 కూడా సీట్ వచ్చిందని చూశారనుకోండి, అరే మాకు ఓబీసీ కదా 20,000 ర్యాంక్ వచ్చింది, మాకు సీటు మాకెందుకు రాదు అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ఇచ్చేది ఏంటిది, ఇది సిఆర్ఎల్ ర్యాంక్ సిసాబ్లో. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. జోసా కౌన్సిలింగ్లోనేమో మీకు వచ్చిన కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ ఇస్తారు. సిసాబ్ కౌన్సిలింగ్లో అందరికీ కామన్గా సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు. కానీ ఆ ఇచ్చే సీట్స్ కూడా మీ కేటగిరీలో ఉన్న సీట్స్ మీకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఈ ఓబీసీలో ఎన్ని సీట్స్ అయితే రిజర్వేషన్ ఉన్నాయో ఆ సీట్స్ అన్ని ఓన్లీ ఓబీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. అది సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని. అలాగే మీరు ఇప్పుడు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ అనుకోండి, ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్లు వచ్చే సీట్స్ ఎన్నైతే ఉన్నాయో ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీస్లో అన్ని సీట్స్ సిసాబ్లో ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కే ఇస్తారు. కానీ మీ ర్యాంక్ కార్డులో ఉన్న సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని మాత్రమే ఇస్తారు. ఇలా సిసాబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో మరి సీట్స్ అయితే ఇస్తారు, కానీ రిజర్వేషన్ ఎంత ఉంటుంది, ఎవరికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అంటే కనుక మనకు మీరు ఈడబ్ల్యూఎస్ అయితే 10%, ఓబీసీ అయితే 27%, ఎస్సీ అయితే 15%, ఎస్టీ 7.5%, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అందరికీ మీ కేటగిరీ ఏ కేటగిరీలో మీరు పీడబ్ల్యూ అయితే ఆ కేటగిరీలో ఉన్న 5% సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్కి 33% రిజర్వేషన్తో పాటు సూపర్ న్యూమరీ కోటాలో 10% సీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బాయ్స్ కంటే కంపేర్ చేస్తే గర్ల్స్ స్టూడెంట్కి ఆల్మోస్ట్ 20% సీట్స్ అనేవి ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది కంపేర్ చేసినప్పుడు. అందువల్ల బాయ్స్ కట్ ఆఫ్ కంటే గర్ల్స్ కట్ ఆఫ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వరకు కన్ఫామ్గా సీట్ వస్తుంది, ఇప్పుడు చెప్తున్న ర్యాంకులో మీరుంటే కన్ఫామ్ జోసా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు సీట్ కూడా గ్యారంటీగా వస్తుంది. సో ఇప్పుడు చూపిస్తున్న డేటా కరెక్ట్గా చూడండి. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్లో లాస్ట్ ఎన్ఐటీ, లాస్ట్ ట్రిపుల్ ఐటీ, లాస్ట్ జిఎఫ్టీలో లాస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకా సీటు రావడానికి లాస్ట్ ర్యాంక్ ఇది. ఓపెన్ కేటగిరీ బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా ఇచ్చాను. ఎందుకు, గర్ల్స్ స్టూడెంట్కి రిజర్వేషన్ ఉంది కదా, సో దానివల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనేది ఇంకా ఇన్ డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసి మీకు అక్యురేట్గా ఇప్పుడు చెప్తున్న ర్యాంక్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఇప్పుడు ఓసీ బాయ్స్ 57,997 అంటే ఆల్మోస్ట్ 58,000 వరకు కూడా మీకు జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీ సీట్ వస్తుంది. ఇక్కడ 56,550 వరకు
మీకు జిఎఫ్టీలో అయితే 11 lakhs వరకు, 1,13,000 వరకు, గర్ల్స్ అయితే 59,000 30 ర్యాంక్ వరకు, ట్రిపుల్ ఐటీస్ 67,091 వరకు, జిఎఫ్టీస్ అయితే 1,04,796 వరకు. మీరు ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 9,700 ప్లస్, ట్రిపుల్ ఐటీస్ 9,600 ప్లస్, జిఎఫ్టీస్ 18,000 ప్లస్. గర్ల్స్ స్టూడెంట్స్ అయితే 11,000 ప్లస్, ట్రిపుల్ ఐటీస్ 11,000 ప్లస్, జిఎఫ్టీస్ అయితే 15,000 ప్లస్. ఓబీసీ 19,000 ప్లస్ ఎన్ఐటీస్, 20,000 ప్లస్ ట్రిపుల్ ఐటీస్, 39,000 ప్లస్ జిఎఫ్టీస్. గర్ల్స్ స్టూడెంట్కి 25,000 ప్లస్ ఎన్ఐటీస్, 23,000 ప్లస్ ట్రిపుల్ ఐటీస్, 33,000 ప్లస్ జిఎఫ్టీస్. ఇక్కడ జిఎఫ్టీస్లో గర్ల్స్ స్టూడెంట్కి మరి తక్కువ ఉంది కదా, సీట్స్ ఎక్కువ ఉన్నాయంటే మనకు జిఎఫ్టీస్ అనేవి స్టూడెంట్ జాయిన్ అయిన దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి కొన్ని కాలేజెస్లలో బాయ్స్కే ఎక్కువ ర్యాంక్ వరకు కూడా వెళ్తారు. అలాంటి టైంలో ఇక్కడ బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా ఉంటారు కాబట్టి మీరు 39,000 అనేది గర్ల్స్ స్టూడెంట్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఏసీ కేటగిరీ ఎన్ఐటీస్ 9,640, గర్ల్స్ స్టూడెంట్ అయితే 12,519, ట్రిపుల్ ఐటీస్ 11,000 బాయ్స్కి, 12,000 ప్లస్ గర్ల్స్ స్టూడెంట్కి, జిఎఫ్టీస్ అయితే 17,000 ప్లస్. ఎస్టీ కేటగిరీ అయితే 3,851, 4,000 గర్ల్స్ స్టూడెంట్కి 800 ప్లస్, ట్రిపుల్ ఐటీస్ 5,300 ప్లస్, 5,500 ప్లస్, జిఎఫ్టీస్ 8,180 ప్లస్, 7,368 ప్లస్. సో ఈ చెప్పిన ర్యాంక్స్ మీకు కనుక ఉంటే కన్ఫామ్గా మీరు జోసా కౌన్సిలింగ్లోనే సీట్ వస్తుంది. అండ్ ఇక్కడ చెప్తున్న ర్యాంక్స్కి మీకు ఇంకొక 1,000 ర్యాంక్ వరకు వచ్చినా కానీ ఎక్కువ మీకు సీట్ రావడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చెప్పిన ర్యాంక్స్ కంటే. అంటే ఇప్పుడు 57,997 అని ఓసీ కేటగిరీ చెప్పాను కదా. సో ఇప్పుడు మరి మాకు జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఆ ర్యాంక్స్ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నాయి సార్, మరి మాకు సీట్ రాదా, మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొద్దా అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. సో మీరు సీసాప్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, సీసాప్లో మీకు సీట్ వస్తుంది. ఇక్కడ సీసాప్ అనగానే మీకు చాలామంది విని ఉంటారు. సీసాప్ అంటే జోసా కౌన్సిలింగ్లో వేకెంట్ ఉన్న సీట్స్ కానీ స్టూడెంట్స్ జాయిన్ కాకుండా ఉన్న సీట్స్ కానీ సీసాప్లో ఫిల్ చేస్తారు, అందులో రావచ్చు రాకపోవచ్చు అంటూ ఇలా ఏవో కొన్ని చెప్తుంటారు. కానీ అలా అవన్నీ అయితే కనుక మరి ఇంతమంది స్టూడెంట్స్కి సీట్స్ ఎందుకు వస్తాయి? కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇలా సీసాప్ అని పెట్టి ఒక 2 rounds కౌన్సిలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తారు? సీట్స్ వస్తాయనే కదా, స్టూడెంట్స్కి సీట్స్ ఇవ్వాలనే కదా. సో మన మెంటర్షిప్లో చాలామంది స్టూడెంట్స్ సీసాప్లో ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, జోసాలో రాకపోయినా. కాబట్టి మీకు ఇప్పుడు సీసాబ్లో సిఆర్ఎల్ ర్యాంక్ చూసుకోండి. ఇంకా సిఆర్ఎల్ ర్యాంక్ ఇప్పుడు చెప్తున్న ర్యాంక్ వరకు కనుక ఉంటే మీకు కన్ఫామ్గా సీట్ వస్తుంది. అది కూడా మళ్ళీ లాస్ట్ ఎన్ఐటీస్, లాస్ట్ ట్రిపుల్ ఐటీ, లాస్ట్ జిఎఫ్టీలో లాస్ట్ సీట్. ఓపెన్ కేటగిరీ బాయ్స్ అయితే 1,17,000, గర్ల్స్ అయితే 1,80,000. ఇక్కడ ట్రిపుల్ ఐటీస్ కూడా ఇచ్చాను. జిఎఫ్టీస్కి అయితే ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, 12,93,000 వరకు సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అయితే 1,29,000, ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీ 1,31,000, గర్ల్స్కి అయితే ఇంకా ఎక్కువ ర్యాంక్ వరకు వస్తుంది, 1,85,000, 1,76,000, 13,20,000 వరకు కూడా జిఎఫ్టీలో సీట్ వస్తుంది. ఓబీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ 1,28,000, 1,99,000, ఆల్మోస్ట్ 2 lakhs వరకు సీట్ వస్తుంది. 1,37,000, 2,16,000 ట్రిపుల్ ఐటీస్ అయితే, ఇంకా 13,90,000 వరకు ఆల్మోస్ట్ అంటే లాస్ట్ సీట్ కూడా లాస్ట్ ర్యాంక్ కూడా వస్తుంది. ఎస్సీ కేటగిరీలో 2,72,000 అంటే ఆల్మోస్ట్ మీకు ఎస్సీ కేటగిరీలో 2,80,000 వరకు కూడా సీట్ వస్తుంది. 2,96,000, ఇంకా 3 lakhs వరకు కూడా ట్రిపుల్ ఐటీస్ ఛాన్స్ ఉంటుంది. గర్ల్స్ స్టూడెంట్కి 3 lakhs అబోవ్ ఉన్నా కూడా సీట్ అయితే వస్తుంది, ఆల్మోస్ట్ 3,50,000 వరకు కూడా. ఇక్కడ కూడా 13 lakhs అబోవ్ కూడా మీకు జిఎఫ్టీలో సీట్ వస్తుంది. ఎస్టీ కేటగిరీ అయితే 3,80,000, 4,65,000, గర్ల్స్ స్టూడెంట్కి 5 lakhs, 5,63,000, ఆల్మోస్ట్ లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సీట్ అయితే వస్తుంది. ఇంకా మనకు లాస్ట్ ర్యాంకు 14 lakhsలో ఇచ్చినా కూడా జిఎఫ్టీస్ అయితే సీట్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్తున్న ర్యాంక్ లోపు మీ ర్యాంక్ ఉంటే ఇంకా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు చెప్తున్న కట్ ఆఫ్ ఏ ఎన్ఐటీస్లో ట్రిపుల్ ఐటీస్లో జిఎఫ్టీస్లో ఉంటే అందులో మీకైతే సీట్ రావడం జరుగుతుంది, అది జోసా అయినా సీసాప్ అయినా. థ్యాంక్ యూ.